మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా చాలా మంది వారు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగే దేవుళ్ళందరికీ కొబ్బరికాయ కొట్టాలని మొక్కుతుంటారు. అలానే కొట్టిన కొబ్బరికాయ కుళ్ళినప్పుడు చాలా ఆందోళన చెందుతుంటారు. ఏం చేయాలి స్వామి, ఇలా అయిపోయింది అంటూ చింతిస్తుంటారు. అసలు కొబ్బరికాయను భగవంతులకు ఎందుకు కొట్టాలో తెలుసుకుందాం. దైవానికి కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్టు నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగవంతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తర్వాత భగవంతునికి స్మరిస్తూ దానిని కొట్టాలి. రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ కోణంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొబ్బరికాయ సరిసమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకర టింకరగా పగిలినప్పటికీ లేదా కుళ్ళిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని కాయను వేరు చేసి ఉంచి ఆ పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే అభిషేకం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.